హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 53. గౌతమ్ రిషితో ఇంకేముందిరా, ఒక బాధ్యత అయి తీరిపోయింది అంటాడు. అనగానే సంజు అలా అంటారేంటి, ఇంకా ముఖేష్ ఉన్నాడు కదండి అంటాడు. అనగానే రిషి వాడిది ఏముంది, వాడే అన్ని చూసుకుంటున్నాడు అంటాడు. అనగానే గౌతమ్ ఎలా ఉంది రివా కంపెనీ అంటాడు. అనగానే రిషి ఏమోరా, ఏదైనా డౌట్స్ ఉంటే మామని అడుగు అంటున్నాను. సో నీకే తెలియాలి ఎలా ఉందో. అనగానే సంజు మనసులో ఏంటి, ఈయన్ని అడుగుతున్నాడా అనుకుంటది. వెంటనే గౌతమ్ మొన్నే అడిగాడు, మొత్తం డ్రోన్ డెలివరీ సెటప్ చేయడానికి టైం పట్టేటట్లు ఉంది మావయ్య, కానీ కొన్ని కంపెనీస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు అడుగుతున్నారు డ్రోన్ లీజ్కి. లీజ్ అంటే ఎంతవరకు ఇవ్వచ్చు అని కాల్ చేశాడు. అనగానే సంజు ఇంట్రెస్ట్గా వింటూ ఉంటది. వెంటనే గౌతమ్ ఈచ్ డ్రోన్ని 15 లక్షలకి ఇయర్లీ చెప్పమన్నాను. దానికి అమెజాన్ వాళ్ళు ఒప్పుకున్నారంట. 50 డ్రోన్స్ కావాలి అన్నారు. మరి పంపాడో లేదో నాకు తెలియదు అంటాడు గౌతమ్. అనగానే రిషి పంపాడు, అమెజాన్ వాళ్ళకి 50 డ్రోన్స్, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి 50 డ్రోన్స్ పంపాడు. స్విగ్గీ వాళ్ళు అడిగారంట 15 డేస్లో అరేంజ్ చేస్తాను అని. ఆ వచ్చిన 15 క్రోర్స్తో మళ్ళీ న్యూ డ్రోన్స్ తయారు చేస్తున్నాడు. అండ్ బ్యాంక్ నుంచి కూడా లోన్ కూడా తెచ్చుకున్నట్లున్నాడు. మొత్తం ఇయర్ ఎండింగ్కి 300 డ్రోన్స్ తయారు చేయిస్తాను అంటున్నాడు. అనగానే సంజు మనసులో 300 డ్రోన్సా, అంటే సంవత్సరానికి 15 లక్షలు ఒక్కొక్క డ్రోన్కి. అప్పుడు 45 కోట్లు వస్తాయా ముఖేష్కి. అస్సలు నా కూతురు కోడలిగా వెళ్ళిందనుకో, ఇంటి నిండా పనాలతో కాలు మీద కాలు వేసుకొని మహారాణిలా బతికేయచ్చు అని ఫేస్లో నవ్వొస్తుంది. వెంటనే రిషి ఏంటి సంజు నవ్వుతున్నావు అంటాడు. అనగానే సంజు ఏం లేదన్నయ్యా అంటది. వెంటనే వసు రిషి సరే ఇంకా లేట్ అవుతుంది వెళ్ళాలి అని అంటారు. ఫంక్షన్ రోజు 5 డ్రోన్స్తో రెడీగా ఉంటారు. సుమంత్, వంశీ, ముఖేష్ అండ్ ఇంకో ఇద్దరు డ్రోన్స్ ఆపరేషన్ గురించి ట్రైన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. దేవ్తో పాటు వసు, జగతి మ్యామ్, సంజు, రక్ష, చిన్ను దిగుతారు కారులో నుంచి. దేవ్ వచ్చే టైంకి 3 డ్రోన్స్ని పంపిస్తారు. ఒక డ్రోన్ వెళ్ళి దేవ్ని ఫ్లవర్ ఇచ్చి దేవ్ తీసుకోగానే ఆ 3 డ్రోన్స్ స్పీడ్లు వేసుకుంటూ పైకి వెళ్తాయి. అందరూ దాని వెనక్కి చూడగానే దానిలో నుంచి అక్కడ ఉన్న అందరిపైన ఫ్లవర్స్ పడతాయి. అందరూ వావ్ అనుకుంటారు. దేవ్ నడుచుకుంటూ వెళ్తూ 25 కేజీస్ ఫ్లవర్స్ అవటం వల్ల దారి పొడుగు పడుతూనే ఉంటాయి ఎక్కడా ఆగకుండా. అందరూ లోపలికి వెళ్ళగానే డ్రోన్స్ నడుచుకుంటూ వెళ్తూ వీడియో కవర్ చేస్తూ ఉంటాయి. ఇంకో డ్రోన్ సర్వింగ్ ఎలా చేస్తూ ఉంటాయి. ఒక ఆమె దేవ్ ఫంక్షన్ ఏర్పాట్లు చాలా బాగున్నాయి కదా అంటది సంజుతో. వెంటనే సంజు మొత్తం మా అల్లుడు, అదే మా మేనల్లుడు దగ్గర నుండి అన్నీ చూసుకుంటున్నాడు. అనగానే రక్ష షాక్లో మా అమ్మ నోటి వెంట ముఖేష్ గురించి పాజిటివ్గానా అనుకుంటుంది. ఫంక్షన్ అంతా జరుగుతూ ఉంటుంది. అందరూ వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉంటారు. ముఖేష్ వాళ్ళు వెళ్తారు. సుమంత్, వంశీ, ముఖేష్ అండ్ నేహ వెళ్ళి ఫోటో దిగుతుంటే సంజు ఉండు ఉండు అని ఫోటోగ్రాఫర్ని ముఖేష్, నేహ మధ్యలో రక్షని నుంచోబెట్టింది. రక్షకి షాక్గా ఉంటుంది. అందరూ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతారు హ్యాపీగా. లాస్ట్ వరకు సంజు వచ్చిన వాళ్ళందరికీ ముఖేషే అన్ని దగ్గర ఉండి చేసుకున్నాడు అని చెప్తూ ఉంటారు. అలా అందరి మధ్య దేవ్ అండ్ దీప్తి రిసెప్షన్ అయ్యింది. అందరూ ఇంటికి వెళ్ళగానే సంజు వసు దగ్గరికి వెళ్ళింది. ఏంటి వదిన అలసిపోయినట్లున్నావు అంటది. అనగానే వసు కొంచెం పర్లేదు, ఇంకా దేవు పని అయిపోయింది, ఇంకా ముఖేష్ది కూడా అయితే నా బాధ్యత అంతా తీరిపోతుంది అంటది వసు. అనగానే సంజు వెళ్ళి వసు పక్కన కూర్చొని నాకు కూడా వదిన చాలా భయంగా ఉంటది, బయటికి వెళ్తే ఆ అత్త ఎలాంటిది వస్తుందో ఏమో అని. అందరూ నీలాగా ఉండరు కదా వదిన, దేవుని చేసుకుంటే నా కూతురు నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటది అనుకున్నాను, కానీ అది జరగలేదు. మళ్ళీ అడగొచ్చో లేదో ముఖేష్ని రక్షకి అంటది. అనగానే వసు నవ్వుతూ సంజు చెయ్యి పట్టుకొని
రక్ష నాకు ఇంటి కోడలిగా రావాలి అని నా కోరిక. ఈసారి నీకు మాట ఇస్తున్నాను. నా చిన్న కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని అంటది. అనగానే సంజు, కానీ ఈ ముఖేష్ అని రక్ష ఒప్పుకుంటారా అంటది. అనగానే వసు, ముఖేష్ని ఒప్పించే బాధ్యత నాది అంటది. అనగానే సంజు, అలా అన్నావు చాలు, రక్షని ఒప్పించే బాధ్యత నాది. అదే పనిలో ఉంటాను. మంచి రోజు చూసి పెళ్లి చూపులకి ముఖేష్ని తీసుకొని రావాలి అంటది. అనగానే వసు, సరే ఖచ్చితంగా అంటది. వెంటనే సంజు, నాకు పని ఉంది వదినా, వస్తాను అని వెళ్తుంటే ముఖేష్ లోపలికి వస్తూ, ఏంటి అత్త ఏంటి అంత సంతోషంగా వెళ్తుంది? దేవుడితో వాళ్ళ కూతురు పెళ్లి జరగలేదు అని పాలల్లో పురుగుల మందు కలిపి మనుషుల్ని లేపేయటం, మెట్ల మీద నుంచి పడేయటం, ఇలాంటి ప్లాన్లు చేయాలి కదా. కామ్గా ఉందేంటి? నాకెందుకో నమ్మబుద్ధి కావట్లా అంటాడు. అనగానే వసు, ఓయ్ అత్తని పట్టుకొని ఏంటిరా అంటది. ఆమె సంగతి తెలుసు కాబట్టి మా అంటూ మనసులో ఏదో మాస్టర్ ప్లాన్ మాత్రం వేస్తుంది అనుకుంటాడు. అనగానే వసు, అయి ఉండొచ్చు అంటది. అనగానే ముఖేష్, అబ్బో అదేదో తెలుసు అయితే నీకు కూడా అంటాడు. అనగానే వసు, హా తెలుసు అంటది. నాకు ఏదో తేడా కొడుతుందే అంటాడు ముఖేష్. అనగానే వసు నవ్వుతూ, నీ పెద్ద కొడుకు పెళ్లి అయ్యింది అని బాగా సంతోషంలో ఉన్నావు అంటాడు. అనగానే వసు, అవును ఇటురా అంటది. ముఖేష్ వెళ్ళి ఏంటి అంటాడు. నిజంగా నువ్వు నా మాట వింటావు కదా అంటాడు. అనగానే ముఖేష్, అదేంటిమా, నీ మాట కాదని ఏం చేశాను అంటాడు. చెయ్యలేదులే, కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానని అన్నావు కదా అన్న. అనగానే ముఖేష్, అమ్మో అమ్మ ఇంకా ఈ విషయం మర్చిపోలేదు అనుకుంటూ, చేసుకుంటానులేమా, నాకు కొంచెం పని ఉంది, ఇప్పుడే వస్తాను ఉండు అని వెళ్తాడు. వసు మనసులో, ముఖేష్ రక్ష ఈడు జోడు కూడా బాగుంటది, కానీ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఆ, అయితే ఏమి, రిషి నేను ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం కదా అని నవ్వుకుంటది. ఇంతలో రిషి వస్తూ, ఏంటి నన్ను తలుచుకుంటున్నట్లున్నావు అనగానే వసు, హా తలుచుకున్నాను, పెద్ద కొడుక్కి పెళ్లి అయింది, ఇప్పుడు చిన్న కొడుకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నా. అనగానే రిషి, వసుకి రక్ష ముఖేష్ గురించి చెప్తామా అనుకుంటూ ఉండగా వసు, వాడి కోసం ఒక అమ్మాయిని చూశాను, మీరు మాత్రం ఈసారి ఏమి చెయ్యకండి, పెళ్లి మన చేతుల మీదుగా జరగాలి అని నా కోరిక. అనగానే రిషి షాక్లో, ఎవరు అమ్మాయి అంటాడు. మన రక్ష, నాకు ఎప్పటి నుంచో కోరిక రక్ష నా ఇంటి కోడలు కావాలి అని. అనగానే రిషి, నాకు కూడా సరే చేద్దాంలే అంటాడు. అనగానే వసు నవ్వుతూ, ఉండండి పంతులు గారికి కాల్ చేస్తాను అంట. అనగానే రిషి, అప్పుడేనా, సంజు గౌతమ్తో మాట్లాడాలి కదా అనగానే వసు, సంజునే అడిగింది అంటది వసు. రిషి షాక్లో, తెలియకుండా చేస్తున్నా ఇద్దరు కరెక్ట్గానే చేస్తున్నారు అనుకుంటూ, ఓకే కనుక్కో అంటాడు. వసు పూజారికి కాల్ చేయగానే, ఈ శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది, మీరు వెళ్ళి అమ్మాయిని చూడొచ్చు అనగానే వసు నవ్వుతూ, అలాగేనండి అని కాల్ కట్ చేసి, ఈ శుక్రవారం బాగుందంట, కానీ ముఖేష్కి చెప్తే ఇప్పుడే ఒప్పుకోడు, లాస్ట్ మినిట్ దాకా చెప్పొద్దు అంటారు. అనగానే రిషి నవ్వుతూ అలాగే అంటాడు. శుక్రవారం రోజు పొద్దున్నే వసు ముఖేష్ రూమ్కి వెళ్తుంటే, ముఖేష్ కళ్ళు తెరవగానే, గుడ్ మార్నింగ్ అంటది వసు. ఏంటిమా పొద్దున్నే అంటాడు ముఖేష్. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, అమ్మ చెప్పిన అమ్మాయిని చేసుకుంటానని అంటాడు వసు. అనగానే ముఖేష్, హా అంటాడు. ఈ రోజు నువ్వు ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళాలి అన్నాడు. ముఖేష్ షాక్లో, ఈ రోజా అంటాడు. ఏమి, ఏదైనా పనుందా అంటది. అలా కాదు, ఆ రక్షకి తెలిస్తే నన్ను చంపేస్తుంది అనుకుంటాడు. వెంటనే వసు, లెగిసి నీట్గా రెడీ అవ్వు, ఆ అమ్మాయి 10 గంటలకి రెస్టారెంట్కి రమ్మన్నాను, నువ్వు వెళ్ళాలి అంట. అనగానే ముఖేష్, ఇంత సడన్గా ఏంటమ్మా అంటాడు. సడన్ ఏమీ లేదు, ఆ అమ్మాయి నాకు నచ్చింది అంటాడు. అనగానే ఏది పిక్చర్ చూపించు అంటాడు ముఖేష్. వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చూడు, టేబుల్ నెంబర్ 16, మర్చిపోకు, తొందరగా లెగిసి రెడీ అవ్వు అంటూ కిందకి వెళ్తుంది. వెంటనే ముఖేష్, రక్షకి కాల్ చేద్దామా వద్దా, వద్దులే, ఈ పిల్ల నచ్చలేదు అని చెప్తే సరే అనుకుంటూ ముఖేష్ రెడీ అయ్యి కిందకి వెళ్తాడు. కింద రిషి ఉంటాడు. డాడీ చెప్తామా,
రక్ష గురించి అప్పుడు డాడ్ దేవ్కి ఐడియా ఇచ్చినట్లు మాకు ఐడియా ఇస్తాడు. గుడిలో పెళ్లి చేసుకొని దేవ్ డాడ్ పై నెట్టేసినట్లు నేను కూడా డాడ్ పై నెట్టేయొచ్చు. ఈ ఐడియా సూపర్ అనుకుంటూ రిషి దగ్గరికి వెళ్ళగానే, రెడీనా ముఖేష్? ఎంతసేపు? నీకోసం డ్రైవర్ వెయిట్ చేయాలి అంటాడు కొంచెం గట్టిగా. వెంటనే ముఖేష్ భయంగా వెళ్తున్నా వెళ్తున్నా అని ఒక అడుగు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి డాడ్ అంటాడు కొంచెం టెన్షన్గా. చూడు ముఖేష్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు వచ్చిన తర్వాత చెప్పు. నువ్వు ఇప్పుడు టైం అవుతుంది, త్వరగా వెళ్ళు. ఆ పిల్ల వెయిట్ చేస్తుందంట నీకోసం అన్నాడు. అనగానే ముఖేష్ అనుకుంటూ, ఎప్పుడు డాడ్కి దేవ్ అంటేనే ఇష్టం, నేను చెప్పేది వినటానికి కూడా ఇంట్రెస్ట్ చూపడు అనుకుంటూ ఉండగా వసు వస్తూ ఏంటి ఇంకా బయలుదేరలేదా అంటది ముఖేష్. అబ్బా నువ్వు వచ్చావా, బయలుదేరుతున్నానులే అంటూ డల్గా వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ రోడ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి. ట్రాఫిక్ ఉన్నా బాగుండేది, కొంచెం లేట్ అయ్యా వెళ్ళేవాళ్ళం. ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యింది అని చెప్పేవాళ్ళం. అయినా ఈ ట్రాఫిక్ తగ్గించడానికి కారణం నేనేగా. నా గోతిలో నేనే పడతామంటే ఇదేనేమో అనుకుంటూ వెళ్తాడు. ముఖేష్ హోటల్లోకి నడుచుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి కూర్చొని ఉంటది. అది చూసి అనీజీగా ఆమె ఎదురుగా కూర్చొని చూస్తుంటే ఆమె తల కిందకి దించుకొని ఉంటది. ముఖేష్ గొంతు సరి చేసుకుంటూ, మీతో ఒకటి చెప్పాలి. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. కారణం నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అనగానే రక్ష ముఖేష్ వాయిస్ లా ఉందేంటి అని తల పైకి ఎత్తగానే ముఖేష్ పక్కకి చూసి మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి నవ్వుకుంటది. వెంటనే ముఖేష్ మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించినందుకు సారీ అనగానే ముఖేష్ ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళి ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నావు అంటది. అనగానే ముఖేష్ షాక్లో ఎదురుగా చూడగానే రక్ష ఉంటది. నువ్వా అంటాడు. రక్ష కూడా ఆశ్చర్యంగా నువ్వు అనుకోలా అంటది. అనగానే ముఖేష్ ఇది టేబుల్ నెంబర్ 16 కదా అంటాడు. అనగానే రక్ష నేను ఉన్నానని డిసప్పాయింట్ అయ్యావా ఏంటి, టేబుల్ నెంబర్ చూసుకుంటున్నావు అంటది. అనగానే ముఖేష్ నిన్ను అని ముఖేష్ వెళ్ళి రక్ష పక్కన కూర్చుంటాడు. రక్ష నవ్వుతూ ముఖేష్ చేయి పట్టుకొని హక్ చేసుకుంటది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్.